తీన్మార్ మల్లన్న ప్రకటించడం జరిగింది, బీసీలే నాకు ముఖ్యమని చెప్పేసి. మాకు పార్టీ కంటే బీసీలే ముఖ్యమని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎట్లా తీర్మానాలు మల్లన్న ఇచ్చిన మాటను మేము స్వాగతిస్తాం, కానీ చేర్చి చూపించాలి, ప్రాక్టికల్గా చేర్చి చూపించాలి కదా. నువ్వు అని ఏదో మీటింగ్లలోకి వచ్చి మాట్లాడిపోయినంత కాదు కదా, అది కార్యాచరణ తీసుకోవాలి కదా, కార్యాచరణ తీసుకోవాలి. నువ్వైతే ఏదైతే మాట ఇచ్చినావో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి నువ్వు కూడా ఒక అధికార పార్టీకి చెందిన నాయకుని అయి ఉండి కూడా ఆ మాట మాట్లాడినావు, అది మేము స్వాగతిస్తాం. కానీ కార్యాచరణ తీసుకొని కార్యరంగంలోకి రా, మీలాంటి వాళ్ళు వస్తేనే కదా ఉద్యమాలు బలపడేది. మీరు కూడా రావాల్సిందిగా, ప్రాక్టికల్గా దిగాల్సిందిగా. ఆ ఎమ్మెల్సీ పదవికి నిజంగా నీకు చిత్తశుద్ధి, నీచి నిజాయితీ ఉంటే, బీసీ సమాజం పట్ల, బీసీ హక్కుల పట్ల, బీసీ రాజ్యాధికారం పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బయటికి రా, వచ్చిన నాయకత్వం వహించవలసిందిగా నేను తీర్మానం. బడ్జెట్ లో కూడా దగ్గరగా సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం బీసీలకి అని చెప్పిన ప్రభుత్వం ఇది మరి 9,000 కోట్లకే పరిమితం చేసింది. మరి దీన్ని ఎట్లా చూడాలి? బీసీల పట్ల ఇప్పుడే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాల పరిపాలనానంతరంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో. కానీ మొదటి నుంచి కూడా మోసపూరిత వైఖరి కాంగ్రెస్ పార్టీ, దాని నైజం అది. కాంగ్రెస్ పార్టీ నైజమే మోసం చేయటం, మళ్ళీ అందులో బీసీలో మోసం చేయటము నెహ్రూ కాలం నుంచి కూడా కొనసాగుతూ ఉన్నది. బీసీలకు రాజ్యసభలో, చట్టసభలో రిజర్వేషన్లు అనేది ఇప్పుడు కాదు వచ్చటం, గత 57, 54 నుంచి కూడా నడుస్తూ ఉన్నది. కానీ చట్టసభల్లో రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చింది కానీ చేయలేదు. అప్పుడు విపి సింగ్ గారు 1991లో ఆయన రిజర్వేషన్ తెస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే క్రమంలో ఆయనను కూల్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా బీసీలకు నష్టం చేసింది రెండు పార్టీలు. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక పార్టీ బీజేపీ పార్టీ. రెండు కులాలు, ఒకటి బ్రాహ్మణ కులం, ఒకటి వైశ్య కులం. ఇప్పటివరకు ఈ దేశాన్ని పరిపాలించింది కూడా బ్రాహ్మణ ప్రధానమంత్రి అయింది కూడా, వేరే కులాల వాళ్ళు ఇంతవరకు ప్రధానమంత్రి కాలే. తర్వాత నిన్న మొన్న వైశ్యుడైండు, ఆయన బీసీ కార్డుతో వచ్చిన నరేంద్ర మోడీ. కానీ ఆయన బీసీ అనే ఉపకులం, ఆయన అది వైశ్య కులంలో ఒక ఉపకులం, తేలి అనే ఒక ఉపకులం. ఆయన బీసీ కాదు. 1984లో ఆ కులాన్ని బీసీలో కలిపారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈయనను బీసీ ప్రధానమంత్రిగా, బీసీ నాయకుడిగా చూపించే కుట్రలో భాగంగా ఆ కులాన్ని బీసీలో కలిపి ఆయనను ప్రధానమంత్రిగా చూపించారు. ఇప్పుడు మీరు ఏదైతే 42% రిజర్వేషన్ కానీ కులగణన చేయాలని చెప్పేసి కానీ మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో, ఒకవేళ వీటి మీద ప్రభుత్వ రెస్పాన్స్ రాకపోతే ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఎలా? స్థానిక సంస్థల ఎలక్షన్లు ప్రకటించే లోపు గవర్నమెంట్ నుంచి కనుక ఆ ప్రకటన రాకపోతే మేమే అభ్యర్థులు నిలబడతాం, స్వచ్ఛందంగా నిలబడతాం. కాంగ్రెస్కు ఓటేయొద్దు, కాంగ్రెస్ బచావో తెలంగాణలో అనే ఒక నినాదంతో మేమే స్థానిక సంస్థలో పోతాం. కాంగ్రెస్కు ఓటేయకుండా మా ఓటు మేమే వేసుకుంటాం, స్థానిక సంస్థల్లో మమ్మల్ని మేమే గెలిపించుకుంటాం, మేము చట్టసభల్లో మేమే వస్తాం. మాట్లాడుతూ పార్టీ పెద్దలను కూడా దీనిపైన ఒత్తిడి తీసుకురావాలి కామారెడ్డి డిక్లరేషన్ పైన అని చెప్పేసి అన్నారు. ఆ దిశగా మీరు కేసీఆర్ తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? బాబు, మేము ఈ కులగణన మీద అసెంబ్లీ తీర్మానం చేసినాం, చూసుకోండి. చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి 33% అని చెప్పి తీర్మానం చేసినాం. 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. ఇదే ఇప్పుడు వచ్చిన పెద్దలు, బీసీ నాయకులు, ఇదే ఇక్కడ అన్నం బాగాలేదు, చారు బాగాలేదు, పురుగుల అన్నం ఉందని ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నాయి మా హయాంలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. చేసే వరకు చేసినాం. మార్కెట్ యార్డుల్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చినాం, ఎమ్మెల్సీలుగా ఇచ్చినాం. ఇంకా చట్టసభలే కావాలని తీర్మానం చేసినాం. కట్టుబడి ఉంది మా పార్టీ, బీసీలకు చేయడంలో కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మా నాయకుడి నుంచి ఆల్రెడీ ఒప్పించే మేము చేస్తూ ఉన్నాం. అందరం కూడా వినయ్ భాస్కర్ కానీ, వద్దురాజు గారు, రవిచంద్ర ఎంపీ గారు కానీ, మేము కానీ అందరం కూడా మేము అధికారం ఉన్నప్పుడు కూడా మేము చేసినాం కదా, తీర్మానం చేసినాం. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇప్పుడు మాకన్నా బాగా చేస్తానన్నది వాళ్ళకి ఇచ్చే కాదు. మరి మా పాత్ర ఏంది? మేము చేస్తుంటే ఇంకా మీరు చేస్తామని మీకు ఇచ్చిర్రు, మీరు అన్నమాట చేయండి. 6 నెలల్లో అమలు చేస్తామన్నారు, చేయండి. 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వండి. 2 లక్షల గొర్రెల పైసలు బ్యాంకులు ఇస్తామన్నారు, వేయండి. 20 లక్షల రూపాయలు 10 కాదు 20 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వండి. ఏ ఇచ్చిన హామీలు చూసుకొని ఇవ్వండి, నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే మంచిది, నిలబెట్టకపోతే ప్రజలు ఇప్పటికే ఎంత కోపం ఉన్నారో మీకు తెలుసు. మీ సభల్లోకి వచ్చి మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా మాకు బీసీలు ఇంపార్టెంట్, పార్టీ కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి దీన్ని ఆహ్వానిస్తారా? మేము ఒకటి ఏం నమ్ముతున్నామంటే, రాజకీయ పార్టీలలో కూడా పాపం వాళ్ళు రెండవ శ్రేణి నాయకులుగానే ఏ రాజకీయ పార్టీ ఇలా రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న అధికార పార్టీల పార్టీలలో బీసీలు ఉన్నారు. పాపం మంత్రులుగా ఉన్నారు, పొలిటిక్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు, పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. కానీ వాళ్ళు రెండవ శ్రేణి నాయకులుగానే ఉన్నారు. మా టార్గెట్ ఈ రెండవ శ్రేణి నాయకుల మీద కాదు, మా టార్గెట్ అధికారంలో ఉన్న వాళ్ళ మీద. మా నాయకులకు ఇప్పటికైనా చెప్తున్నాం, అయ్యా మీరు ఎక్కడున్నా ఈ జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమానికి మీరు అండగా నిలబడండి.
అప్పుడు మీ కనీస గౌరవం అక్కడ దక్కుతుంది. ఆ 2వ శ్రేణిలో వచ్చి మీరు 10వ శ్రేణిలోకి రావాలంటే ఈ మన తోటి మీతోటి శ్రామిక కులాల బిడ్డలుగా, ఉత్పత్తి సేవా కులాల బిడ్డలుగా మా ఉద్యమాలకి, మా ఆందోళనలకి, మా కార్యాచరణకి మీరు అండగా రావాలని చెప్పి, కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు 20,000 కోట్లు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 9,000 కోట్లకే పరిమితం చేసింది మిమ్మల్ని. మరి ఈ 9,000 కోట్లు 65% మంది ఉన్న బీసీలకి సరిపోతుందా? అసలు ఏంటి? అదే చెప్తున్నాం. ముసుగేమో ప్రజాప్రభుత్వం, అమలేమో ఒకే సామాజిక వర్గం, 1-2 సామాజిక వర్గాల కోసం కార్యాచరణ అంతా, పాలన అంతా అగ్రకుల ఆధిపత్యంలో ఉన్నటువంటి 2 సామాజిక వర్గాలు. 4% లేని పాలకులేమో పాలన చేస్తారు, కానీ పేరేమో ప్రజాపాలన ఇస్తారు. బ్యానర్ ముసుగు చూడు, ఆ ముసుగు తొలగించడమే మా లక్ష్యం. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కొంతమంది ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని పార్టీలకి ముడిపెట్టే పరిస్థితి కూడా ఉంది, కొన్ని పార్టీ వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారని చెప్పేసి. మరి దీన్ని ఎట్లా? మిత్రమా, మీరు అక్కడ వేదికను పరిశీలించండి, మమ్మల్ని అందరినీ పరిశీలించండి. ఇక్కడ ఆర్ కృష్ణ నుంచి మొదలుకుంటే, ఆర్ కృష్ణ ఏ పార్టీ? శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఆ చిరంజీవులు గారు ఒక ఐఏఎస్ అధికారి, ఒక మాజీ ఐఏఎస్ అధికారి. అయితే ఎప్పుడు కానీ ఏం చేస్తారు మిత్రమా, ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్న నిరసనని, వాస్తవాలని చెప్తే వాళ్ళు వాస్తవాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది, అమలు చేయాల్సి వస్తుంది. కాబట్టి వాస్తవాన్ని పక్కదో పట్టించాలంటే ఏం చేయాలి? పిచ్చి D4 డెవిల్ అంటారు. D4 డెవిల్ అంటే అయితే డైవర్ట్ అన్న చేస్తారు, లేకపోతే డీవియేషన్ అన్న చేస్తారు, లేకపోతే డిస్ట్రక్షన్ అన్న చేస్తారు, లేకపోతే డివైడ్ అన్న చేస్తారు. అట్లా డివైడ్ అన్నా, డైవర్ట్ అన్నా, డీవియేషన్ అన్నా, డిస్ట్రక్షన్ అన్నా చేయడం వాళ్ళ లక్ష్యం. అందులో భాగంగానే దీన్ని మీరు చూడాలి. మీలాంటి విజ్ఞానవంతులు ఏం చూడాలి? వాళ్ళు అసలు మేము చేస్తున్న దాంట్లో మా లక్ష్యంలో రాజ్యాంగ పద్ధతి ఉందా లేదా, ప్రజాస్వామికత ఉన్నదా లేదా, నైతికత ఉన్నదా లేదా? ఏ ఉద్యమానికైనా ఆ ఉద్యమం యొక్క లక్ష్యం సామాజిక పరమైన అయి ఉంటే, నైతికంగా మీద అయి ఉంటే, రాజ్యాంగబద్ధం అయి ఉంటే, ప్రజాస్వామికం మీద అయి ఉంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఇక అండగా ఉంటున్నారు కదా. కాబట్టి వాళ్ళ ఆలోచనలో అనైతికమా, మా ఉద్యమం నైతికమా, మీరు ఆలోచించి చెప్పాలి. టార్గెట్ స్థానిక సంస్థ ఎన్నికలా లేకపోతే ఏంటి? మా లక్ష్యం సమగ్ర కుల జనగణన జరగాలి. అది సామాజిక ఆర్థిక సర్వేతో కూడినటువంటి లెక్కలంటే ఏదో తలకాయ లెక్కలు కావు, మళ్ళా సోషియో ఎకనామిక్ సర్వే జరగాలి. జరిగితేనే అప్పుడు లెక్కలు వెళ్తే మా వాళ్ళకు కూడా తెలుస్తుంది. వారే ఈ లెక్కలున్న మనము అక్కడ అంటే చట్టాలు చేసేటటువంటి శాసన నిర్మాణ శాఖలు కానీ, చట్టాలు అమలు చేసేటటువంటి కార్యనిర్వాహక శాఖలు కానీ, ఈ రెండింటిని బేస్ చేసేటటువంటి న్యాయశాఖలు కానీ, ఈ 3 భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజలకు మొత్తం సంపదలో సమభాగస్వామ్యం జరిగేది ఎక్కడ? వేడి ద్వారా జరుగుతుంది మనకు. ఈ 3 యంత్రాంగాల ద్వారా. ఈ 3 యంత్రాంగాలలో మన లెక్కలు కింద ఉన్నాయి కదా, ఈ మన లెక్కలు ఏమున్నాయి అని చెప్పి మా వాళ్ళందరూ ఆలోచించడానికి ఒక నిజమైనటువంటి అది ఏర్పడుతుంది. కాబట్టి దానికోసమే మేము సమగ్ర కుల జనగణన జరగాలని అదే ఆన్సర్ రాకపోతే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ ఎలా ఉంటది కార్యాచరణ? ఎలా ఉండదు? మా ఆగ్రహం మా జనాల్ని చైతన్యవంతం చేసి ఒక జనజాతరను ఇవాళ రాజధాని కేంద్రంగా జరుపుతున్నాం. ఈ రాజధాని కేంద్రం నుంచి రేపు మెల్లమెల్లగా మనం ఈరోజు రాజధాని కేంద్రం నుంచి మేము దీన్ని పల్లెల్లోకి, గ్రామ, ఊరు, వాడ, పల్లె, పట్టణం విస్తరించి అంతిమంగా ఢిల్లీ వరకు దీన్ని జనజాతరను తీసుకుపోవడం మా లక్ష్యం. థ్యాంక్ యూ.